నమస్కారం. ఈరోజు మన చర్చకు స్వాగతం. బౌద్ధ తత్వశాస్త్రంలోని ఒక అద్భుతమైన అంశం గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. అదే దశ పారమీలు, అంటే 10 పారమితలు. మన దగ్గరున్న సమాచారం ప్రకారం సంపూర్ణ జ్ఞానోదయం అంటే సంబోధి పొందడానికి ఒక వ్యక్తి అలవర్చుకోవాల్సిన గొప్ప గుణాలు ఇవి. అయితే ఇక్కడ నాకో ప్రశ్న మొదలైంది. మనం రోజూ ఎన్నో మంచి పనులు చేస్తుంటాం. దానం చేయడం, నిజం చెప్పడం, ఓపికగా ఉండడం లాంటివి. మరి ఆ పనులకి ఈ పారమిత అనే గొప్ప పదానికి మధ్య ఉన్న తేడా ఏంటి? కేవలం పేరు మార్చడమేనా, లేక దాని వెనుక ఇంకా లోతైన అర్థమేమైనా ఉందా? నాకైతే ఇక్కడ ఉద్దేశమే అన్నింటికన్నా ముఖ్యమనిపిస్తోంది. అవును, మీరు సరైన చోటే పట్టుకున్నారు. అసలు కథంతా అక్కడే ఉంది. ఈ సమాచారంలోని ప్రధాన భావన అదే. ఒక సాధారణ మంచి పనిని ఒక పారమిగా మార్చేది దాని వెనక ఉన్న సంకల్పమే. ఒక చర్య యొక్క ఆధ్యాత్మిక విలువ దాని అంతిమ లక్ష్యం ద్వారానే నిర్ణయించబడుతుందన్నమాట. అంటే మనం చేసే పని ప్రాపంచిక సుఖాలు, పేరు ప్రఖ్యాతల కోసమా, లేక సంసార చక్రం నుంచి విముక్తి అయిన నిబ్బాణ అంటే నిర్వాణం కోసమా అనే తేడానే ఈ పారమి భావన మొత్తానికి కేంద్రబిందువు. ఆగండి. అంటే నేను గుడిలో 100 రూపాయలు దానం చేయడం, ఒక బోధిసత్వుడు దానం చేయడం బయటకు ఒకేలా కనిపించినా ఆయన ఉద్దేశం దాన్ని పూర్తిగా వేరే స్థాయికి తీసుకెళ్తుందంటారా? అంటే మన ఉద్దేశ్యమే మన కర్మకు అసలైన విలువనిస్తుందన్నమాట. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఖచ్చితంగా. మీ ఉదాహరణే దీనికి సరైన వివరణ. ఇప్పుడు చూడండి, పేరు ప్రఖ్యాతల కోసమో పుణ్యమొస్తుందనో లేదా మంచి పునర్జన్మ కోసమో దానం చేస్తే అది కేవలం మన ప్రాపంచిక ఖాతాలో పుణ్యాన్ని జమ చేసుకోవడమే అవుతుంది. అది మంచిదే, కాదనట్లేదు, కాని అది మిమ్మల్ని ఈ చక్రంలోనే ఉంచుతుంది. కాని అదే దాన కార్యాన్ని సర్వజీవుల దుఃఖ నివారణ, వారి జ్ఞానోదయం అనే ఏకైక ఉన్నత లక్ష్యానికి అంకితం చేసినప్పుడు అది ఒక పారమిగా మారుతుంది. అంటే భవబంధాలను దాటించే ఒక శక్తివంతమైన సాధనంగా పరిణామం చెందుతుంది. ఆ ఉద్దేశ్యమే ఆ చర్య యొక్క స్థాయిని అనూహ్యంగా పెంచుతుంది. ఈ ఉద్దేశమనే పునాది మీద బౌద్ధ తత్వశాస్త్రం ఎలాంటి గుణాలను నిర్మించింది? ఆ 10 పారమితులు ఏంటి? మనకొక పాలీ శ్లోకం కూడా ఇచ్చారు కదా? అవును, ఆ శ్లోకం ఈ 10 చక్కగా వివరిస్తుంది. దానం శీలంచ నెక్కమ్మం, పඤ్ఞా విరియైన పంచమం, ఖంతి సచ్చమదిఠానం మెత్తుపెక్కాతి మాతస. ఇందులో 10 అద్భుతమైన గుణాలున్నాయి. వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటగా దానం అంటే ఉదారత, శీలమంటే నైతిక ప్రవర్తన. ఇవి మనకు బాగా తెలిసినవే, చాలా మతాలలో తత్వశాస్త్రాలలో కనిపిస్తాయి. కాని మూడవది నెక్కమం, పరిత్యాగం. దీని అర్థం ప్రాపంచిక సుఖాలను, అనుబంధాలను వదిలివేయడమని ఉంది. ఒక నిమిషం, దానానికి పరిత్యాగానికి తేడా ఏంటి? రెండు వదులుకోవడమే కదా? మంచి ప్రశ్న. ఇక్కడే విషయం సూక్ష్మంగా మారుతుంది. దానం అనేది బాహ్యచర్య, మీ దగ్గరున్న ఒక వస్తువును ఇతరులకి ఇవ్వడం. కాని నెక్కమ్మం అనేది అంతర్గత స్థితి. అంతర్గత స్థిత? అవును. మీరు బయట దానం చేస్తూనే లోపల అయ్యో నా వస్తువు పోతోందే అని బాధపడవచ్చు. నిజమే, అలా జరుగుతుంది. ఆ వస్తువుపై మీకున్న అనుబంధాన్ని, కోరికను పూర్తిగా వదిలించుకోవడమే నెక్కమ్మం. దానం అనేది లోభానికి విరుగుడు. అయితే నెక్కమ్మం అనేది ఆ లోభం యొక్క మూలమైన అనుబంధానికే విరుగుడనమాట. ప్రతి పారమిత ఇలా ఒక మానసిక దోషానికి విరుగుడుగా పనిచేస్తుంది. ఆహా, అర్థమైంది. ఒకటి బాహ్యచర్య అయితే మరొకటి అంతర్గత వైఖరి. చాలా సూక్ష్మమైన తేడా. సరే, జాబితాల తర్వాత పඤ్ఞా అంటే జ్ఞానం మరియు విర్యం అంటే శక్తి లేదా ఉత్సాహం. ఈ రెండింటి పాత్రేమిటి? ఇవి మొత్తం ప్రయాణానికి ఎంజన్ లాంటివి. పඤ్ఞా అంటే కేవలం పుస్తక పరిజ్ఞానం కాదు. ఇది వాస్తవికతను ఉన్నది ఉన్నట్లుగా చూసే వివేకం. ఏది మంచి, ఏది చెడు, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అని తెలుసుకోవడం. ఈ జ్ఞానం లేకపోతే మనం ఏ పారమితను సరిగ్గా ఆచరించలేం. ఇక వీర్యం అంటే బద్ధకాన్ని వదిలి మంచి పనులు చేయడానికి, ధ్యానం చేయడానికి నిరంతరం ప్రయత్నించే శక్తి. జ్ఞానోదయం అనేది ఒకరోజులో వచ్చేది కాదు. దానికి అపారమైన నిరంతరమైన కృషి అంటే వీర్యం అవసరం. నిజమే. మంచి పని చేద్దామని మొదలుపెట్టిన మధ్యలో నీరసం వస్తుంది. ఆ నీరసాన్ని జయించదే వీర్యం అన్నమాట. తరువాత ఖంతి, ఓర్పు, సహనం. దీని నిర్వచనంలో కష్టాలను, బాధను, ఇతరుల తప్పులను సహించడం అని ఉంది.
ఈ మధ్య ట్రాఫిక్లో ఇరుక్కున్నప్పుడు నాకీ పారమిత చాలా అవసరం అనిపిస్తుంది. అవును కదా. కానీ కోపం తెచ్చుకోకుండా ఉండడం వేరు. ఇతరులు మనకు హాని చేసినా వారిని సహించడం వేరు. రెండోది చాలా కష్టం కదా. మీరు చెప్పింది నిజం. అది కేవలం పళ్ళు బిగపట్టుకుని భరించడం కాదు, అది చురుకైన సహనం, బలహీనత కాదు, ఒక అపారమైన మానసిక బలం. దీని మనం మిగతా పారమితలతో కలిపి చూడాలి. ఓ ఎలా? బాహ్య సంఘటనలు లేదా ఇతర వ్యక్తుల మాటల వల్ల మీరు సులభంగా కలత చెందితే మీరు పజ్ఞ అంటే జ్ఞానాన్ని ఎలా పెంపొందించుకోగలరు, లేదా అధిష్ఠానం సంకల్పాన్ని ఎలా నిలబెట్టుకోగలరు. ఇక్కడే జాబితాలోని తర్వాతి 2 పారమితలు సత్యం అంటే సత్యం మరియు అధిష్ఠానం అంటే దృఢ సంకల్పం ముందుకొస్తాయి. ఖంతీని ఆచరించాలంటే మన లక్ష్యం పట్ల మనకు దృఢ సంకల్పం, అధిష్ఠానం ఉండాలి, మరియు మన బలహీనతల పట్ల మనతో మనం నిజాయితీగా సత్యం ఉండాలి. ఇవన్నీ ఒకదానికొకటి బలాన్నిస్తాయి. అద్భుతం. ఇవన్నీ వేర్వేరు గుణాలు కావు, ఒకే వ్యవస్థలో ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న భాగాలన్నమాట. ఇక జాబితా చివరిలో 2 చాలా ఆసక్తికరమైన ఉన్నాయి. మెత్త ప్రేమపూర్వక దయ మరియు ఉపేక్ష అంటే ఇపేక్ష లేదా సమచిత్తత. ఒకటి అన్ని జీవుల సంతోషాన్ని కోరుకోవడం, మరొకటి పొగడ్తలు, నిందలు, లాభనష్టాలకు చలించకుండా ఉండటం. ఈ 2 ఒకేసారి ఎలా సాధ్యం? ముఖ్యంగా మనకు కావాల్సిన వాళ్లు బాధలో ఉంటే చలించకుండా ఉండటం ఎలా? అది ప్రేమకు వ్యతిరేకం కాదా? కొంచెం నిర్లిప్తంగా జాలి లేకుండా అనిపించడం లేదా? ఇది చాలా సహజమైన సందేహం. కాని బౌద్ధ తత్వశాస్త్రంలో ఈ 2 ఒక నాణ్యానికి 2 ముఖాల్లాంటివి. మెత్త అనేది మన హృదయాన్ని విశాలం చేస్తుంది, పక్షపాతం లేకుండా అందరి మంచిని కోరుకునేలా చేస్తుంది. ఇది బాహ్య ప్రపంచం వైపు చూపే ఆత్మీయత. సరే. అయితే ఉపేక్ష అనేది అంతర్గత స్థిరత్వం, అచంచలమైన సమతుల్యత. అది మనల్ని కాపాడుతుంది. ఉపేక్ష లేకుండా ప్రేమ వ్యామోహంగా మారే ప్రమాదముంది. అంటే అటాచ్మెంట్ లాగా? అవును. మనం ప్రేమించే వారి సుఖానికి పొంగిపోయి, వారి దుఃఖానికి కుంగిపోతే మన మనశ్శాంతి దెబ్బతింటుంది. అప్పుడు మనం వారికి సహాయం కూడా చేయలేం. అలాగే ప్రేమ లేకుండా ఉపేక్ష నిర్లిప్తతగా, ఉదాసీనతగా మారవచ్చు. ఓ అంటే బ్యాలెన్స్ అన్నమాట. అవును, ఖచ్చితంగా. అందుకే ఈ 2 కలిసి ఒక పరిపూర్ణమైన మానసిక స్థితిని సృష్టిస్తాయి. అందరినీ ప్రేమించే విశాల హృదయం. ఓకే, ఇప్పుడు ఈ 10 గుణాలు ఏంటో స్పష్టంగా తెలిసింది. కాని మన సమాచారంలో నన్ను నిజంగా ఆశ్చర్యపరిచిన విషయం మరొకటుంది. ఇవి కేవలం మంచిగా ఉండటం మాత్రమే కాదు, దాని తీవ్రతలు పెంచుకుంటూ వెళ్లడమని. ఈ 3 స్థాయిల గురించి కాస్త వివరిస్తారా? తప్పకుండా. ఇక్కడే ఒక సాధారణ సాధకుడికి, ఒక బోధిసత్వుడికి మధ్య ఉన్న తేడా స్పష్టంగా కనిపిస్తుంది. జ్ఞానోదయం కోసం ప్రయత్నించే బోధిసత్వుడు ఈ 10 పారమితలలో ప్రతిదానిని 3 వేర్వేరు తీవ్రత స్థాయిలలో అభ్యసించాలి. మొదటి స్థాయి పారమి అంటే సాధారణ పరిపూర్ణత. ఉదాహరణకు దానం తీసుకుంటే సంపదను, వస్తువులను దానం చేయడం. ఇది చాలామందికి ఇప్పటికే పెద్ద విషయమే. సంపాదించిన దానిలో కొంత భాగం ఇవ్వడానికే చాలామంది ఆలోచిస్తారు. ఇక రెండవ స్థాయి ఉపపారమి అంటే ఉన్నత పరిపూర్ణత, శరీరంలోని ఒక అవయవాన్ని దానం చేయడం. ఇది వినడానికే చాలా తీవ్రంగా ఉంది. ఇక చివరి స్థాయి పరమత్థపారమి అంటే అత్యున్నత పరిపూర్ణత, ఏకంగా ప్రాణత్యాగం చేయడం. దానమనే ఒక పారమితకే ఈ 3 స్థాయిలున్నాయంటే మిగతా 9ంటికి కూడా ఇలాగే ఉంటాయన్నమాట. ఇది నమ్మశక్యంగా లేదు. నిజమే. ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెట్టుతుంది. దీనిని అక్షరాలా తీసుకోవాలా? సమాధానం అవును, కాదు, రెండును. అలాగా? జాతక కథలలో అంటే బుద్ధుని పూర్వజన్మల కథలలో ఈ చర్యలు తరచుగా అక్షరార్థంగానే చిత్రీకరించబడ్డాయి. ఉదాహరణకు, ఒక జన్మలో బోధిసత్వుడు ఒక కొండ అంచున ఆకలితో బలహీనంగా ఉన్న ఒక ఆడపులిని, దాని పిల్లలను చూస్తాడు. అవి ఆకలితో చనిపోయే స్థితిలో ఉంటాయి. అయ్యో! వాటిని చూసి కరుణతో బోధిసత్వుడు తన ప్రాణాన్ని త్యాగం చేసి ఆ పులికి, దాని పిల్లలకు ఆహారంగా తన శరీరాన్ని సమర్పించడానికి కొండపై నుండి దూకుతాడు. ఇది దానపరమత్థ పారమికి ఒక ఉదాహరణ. వామ్మో! ఆ కథ వింటుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. కాని మనం సాధారణ మనుషులం, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒక సాధారణ సాధకుడికి ఇవి ఎంతటి అనాసక్తత అవసరమో చెప్పే శక్తివంతమైన రూపకాలు. ఇది ఒక క్రమానుగత శిక్షణ.
మీరు దేనిని వదులుకోడానికి సిద్ధంగా ఉన్నారనే దాని గురించి. మొదట మీ బాహ్యాస్తులు, పారమి. సరే. తర్వాత మీ స్వంత శరీరంపై ఉన్న మమకారం, ఉపపారమి. చివరగా మీ ఉనికి, మీ అహంకారం, నేను, నాది అనే భావనను పూర్తిగా వదిలించుకోవడం, పరమర్థపారమి. ఇది అహంకారాన్ని క్రమంగా పొరలు పొరలుగా వదిలించుకునే శిక్షణ అన్మాట. అంటే మొత్తం మీద. అవును. కాబట్టి మనకు 10 పారమితలు, ఒక్కొక్కటి 3 స్థాయిలలో ఉన్నాయి. మొత్తం మీద సాధన చేయడానికి 30 పారమితలు. ప్రతి పారమితను ఈ 3 స్థాయిలలో పరిపూర్ణం చేసుకున్నప్పుడే సంపూర్ణ జ్ఞానోదలం సాధ్యమవుతుందని ఈ తత్వశాస్త్రం చెప్తుంది. కాబట్టి వీటన్నింటి సారాంశమేమిటి? మన దగ్గర 10 సద్గుణాల జాబితా ఉంది. కాని అసలు విషయం ఏమిటి అనేదానికంటే ఎందుకు అనేదే అత్యంత ముఖ్యమనిపిస్తోంది. నేను ఓర్పుతో ఉన్నాను, కాని ఎందుకు? ట్రాఫిక్లో చిక్కుకున్నాననా, లేక సర్వజీవుల పట్ల దారుణతోనా? ఆ ఎందుకు అనే ప్రశ్నే మన చర్యనంతా మారుస్తుంది. ఇది ప్రతి చిన్న చర్యను మన ప్రస్తుత జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికే కాకుండా ఒక ఉన్నత లక్ష్యం వైపు వేసే అడుగుగా మార్చే ఒక అద్భుతమైన చట్రం. సరిగ్గా అదే. ఇది నైతికత పట్ల ఉన్న లావాదేవీల దృక్పథం నుండి, అంటే మంచి చేస్తే నాకు మంచి జరుగుతుంది అనే దాని నుండి ఒక పరివర్తనాత్మక దృక్పథానికి మారడం. నేను పూర్తిగా పరివర్తన చెందడానికి మంచి చేస్తాను అని. ఇక్కడ ఉద్దేశ్యం మీ పరిస్థితులను మెరుగుపరుచుకోవడం కాదు, వాటిని అధిగమించడం. దీనొక ఉదాహరణతో చెప్పాలంటే, ఇది జైలులో ఒక మంచి గదిని సంపాదించుకోవడానికి ప్రయత్నించడం లాంటిది కాదు. ఓకే. అసలు జైలు నుంచే బయటపడటానికి ప్రయత్నించడం లాంటిది. ప్రాపంచిక పుణ్యం మీకు జైలులో మంచి సౌకర్యాలు ఇవ్వచ్చు, కానీ పారమితులు మిమ్మల్ని జైలు నుంచి విడిపిస్తాయి. ఈ పారమితులను వివరించే జాతక కథల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అని ఈ సమాచారం చివర్లో అడుగుతోంది. ఇది నన్ను ఆలోచింపచేస్తోంది. ఒకవేళ మనం మన జీవిత కథలను ఈ 10 పారమితుల దృష్టితో చూస్తే, మన జీవితంలో ఏ అధ్యాయాలు మన ఓర్పుకు పరీక్ష పెట్టాయి, ఏ అధ్యాయాలు మన ఉదారతను చాటాయి, మనం వేటిని బాగా ఆచరిస్తున్నాం, వేటిని ఆచరించడంలో సవాళ్లెదుర్కొంటున్నాం, ఇది వ్యక్తిగత ఎదుగుదల గురించి ఆలోచించడానికి ఒక అద్భుతమైన మార్గం. కేవలం స్వీయ అభివృద్ధిగా కాకుండా అంతకంటే గొప్పదైన విశ్వజనీన మార్గంగా చూడవచ్చు.